హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం జాక్ అండ్ ది బీన్ స్టార్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ మనం హాఫ్ కంప్లీట్ చేసుకున్నాం కదా, మిగతా హాఫ్ ఈరోజు క్లాస్లో కంప్లీట్ చేద్దాం. సో ఫస్ట్ మన లెసన్ లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? సో జాక్ అనే ఒక లిటిల్ బాయ్ వాళ్ళ మదర్ తోటి కలిసి ఉంటున్నాడు. సో వాళ్ళది వెరీ పూర్ ఫ్యామిలీ. సో వాళ్ళు చాలా పూర్. సో మిల్కీ దట్ కౌ వాజ్ ద ఓన్లీ థింగ్ దే పాసెట్. సో వాళ్ళకు ఉన్నదంతా ఏంటి? సో ఓన్లీ ఒక కౌ మాత్రమే ఉంది వాళ్ళ దగ్గర, ఓన్లీ ఒక కౌ మాత్రమే ఉంది. సో అది మిల్క్ ఇస్తుంది. సో ఆ మిల్క్ నుంచి వచ్చే డబ్బులతోటే వీళ్ళు ఫుడ్, క్లాతింగ్ అంతా చూసుకుంటూ ఉంటారు. అది మొత్తం దాని కౌ మీద బేస్ అయ్యి ఉన్నారు. సో ఆఫ్టర్ సమ్ డేస్ ఏమైంది? సో కౌ మిల్క్ ఇవ్వడం మానేసింది. అవునా? సో కౌ మిల్క్ ఇవ్వడం మానేసింది. సో మిల్క్ ఇవ్వడం మానేస్తే మరి వీళ్ళకి ఎలా ఫుడ్ అది అలాగ కష్టం కదా. సో ఏమనుకున్నారు వాళ్ళు? సో ఆ కౌని మార్కెట్లో సెల్ చేయొచ్చు, అంటే కౌని అమ్మొచ్చు. సో దాని నుంచి వచ్చిన డబ్బులతోటి సో వీళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో బిజినెస్ నుంచి వీళ్ళు కొంచెం ఎర్న్ చేయొచ్చు అని చెప్పి అనుకున్నారు. సో అప్పుడు వాళ్ళ మదర్ జాక్ ఏం చెప్పింది? సో తీసుకుని వెళ్ళి ఆ కౌని, మిల్కీని మార్కెట్లో సెల్ చేసి మనీ తీసుకురమ్మంది జాక్ వాళ్ళ మదర్. సో జాక్ దాన్ని తీసుకువెళ్తుండగా ఒక పర్సన్ కనిపించి, స్ట్రేంజ్ మ్యాన్ కనిపించి దాన్ని, ఆ కౌని తనకి ఇమ్మని చెప్పి తనకేం ఆఫర్ చేశారు? బీన్ సీడ్స్. బీన్ సీడ్స్ని ఆఫర్ చేశారు. సమ్ బీన్ సీడ్స్ని ఆఫర్ చేశారు. తన్ని వద్దన్నా సరే, జాక్ వద్దన్నా సరే కన్విన్స్ చేసి మరి బీన్ సీడ్స్ తనకి ఇచ్చి కౌని తీసుకుని వెళ్ళారంట. ఎప్పుడైతే ఇదంతా వాళ్ళ మదర్కి చెప్పారో జాక్, వాళ్ళ మదర్ దీని మీద కోప్పడింది. బీన్ సీడ్స్ తోటి ఇప్పుడు నుంచి ఎలా ఉండాలి అని చెప్పి కోప్పడింది. నెక్స్ట్ కోప్పడి ఏం చేసింది వాళ్ళ మదరు? ఆ బీన్ సీడ్స్ని విండోలోంచి బయటకు విసిరేసింది జాక్. ఆ నైట్ అంతా కూడా జాక్కి వాళ్ళ మదర్ ఫుడ్ పెట్టలేదు. తనతో మాట్లాడలేదు. అలాగే జాక్ పడుకుండిపోయాడు నైట్. మార్నింగ్ లేచి చూసేటప్పటికి ఏమైంది? ఆ బీన్ సీడ్స్, ఆ సీడ్స్ నుంచి ఒక పెద్ద, చూడండి, ఒక పెద్ద ట్రీ గ్రో అయింది. నెక్స్ట్ చూడండి. జాక్ క్లైంబ్డ్ అంటిల్ హీ రీచ్డ్ ద ల్యాండ్ అబౌవ్ ద క్లౌడ్స్. దానికి ఏం కనిపించింది? ఒక పెద్ద బీన్ స్టాక్. ఒక పెద్ద బీన్ చెట్టు, అది ఎక్కడి వరకు ఉంది? చాలా పై వరకు ఉంది. ఆ చెట్టుని జాక్ ఎక్కాడు. ఎక్కడి వరకు అంటే అంటిల్ హీ రీచ్డ్ క్లౌడ్స్ ఉన్నంత వరకు ఎక్కాడంట. హీ సా సంథింగ్ దట్ బ్లూ ఇన్ హిస్ మైండ్. తనకి ఎక్కడ ఏదో కనిపించిందంట. ఏం కనిపించింది? ఈ క్యాస్టిల్ ఇన్ ద క్లౌడ్స్, ఒక ప్లేస్ కనిపించింది. క్యాస్టిల్ అంటే ఒక ప్లేస్. ఎక్కడది? క్లౌడ్స్లో. వాట్స్ దట్ లవ్లీ స్మెల్స్, ఐఎమ్ సో హంగ్రీ. నైట్ తనకు లంచ్ చేయలేదు కదా, వాళ్ళ మదర్ తనకు లంచ్ పెట్టలేదు కదా. తనకి చాలా ఆకలేసేస్తుంది. వాట్ ఏ లవ్లీ స్మెల్. స్మెల్ చాలా బాగా వస్తుంది. నాకేమో ఆకలేసేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాడు. ద క్యాస్టిల్ బిలాంగ్ టు యాన్ ఆర్చ్. హిస్ వైఫ్ ద ఆగ్రెస్ వాజ్ ఏ కైండ్ సోల్. ఒక ఆర్గ్కి సంబంధించిన ప్లేస్ అది. వాళ్ళ వైఫ్ ఆగ్రెస్ చాలా కైండ్, అంటే చాలా జాలి కలిగింది. వెన్ షీ కాట్ జాక్ స్టీలింగ్ ఏ పై, షీ ఆఫర్డ్ హిమ్ బ్రేక్ఫాస్ట్. ఎప్పుడైతే అక్కడ ఉండే ఫుడ్ని కొద్దిగా ఫుడ్ని అంటే స్టీలింగ్ అంటే దొంగిలించాడో తినడానికని, షీ ఆఫర్డ్ బ్రేక్ఫాస్ట్. తనకి టిఫిన్ ఆఫర్ చేసిందంట. చూడండి నెక్స్ట్. అప్పుడు ఆ ఆగ్రెస్ ఏమంటుంది? గోబల్ ఇట్ డౌన్ ఫాస్ట్, ద ఆర్గ్ విల్ బీ హియర్ సూన్. హీ ఈజ్ ఈవిల్, హీ లవ్స్ టు ఈట్ లిటిల్ కిడ్స్. ఫాస్ట్గా తినే, లేకపోతే ఆర్గ్ వస్తాడు. తను చాలా ఈవిల్, అంటే బ్యాడ్ పర్సన్. హీ లవ్స్ టు ఈట్ లిటిల్ కిడ్స్. చిన్నపిల్లల్ని తను తినేస్తాడు. నువ్వు ఫాస్ట్గా తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అన్నది. ఎవరు? ఆర్గస్. నెక్స్ట్, just then the arch arrived. The ogress pushed Jack behind a trunk. He hid there and watched the arch
క్వైట్లీ. సో ఎప్పుడైతే తిని ఇలా టిఫిన్ చేస్తూ ఉండగా ఆర్జ్ వచ్చేసాడు. సో అప్పుడు ఆగ్రస్ ఏం చేసింది, సో ఈ జాక్ ఆర్జ్కి కనిపించకుండా ఒక ట్రంక్ ఒక పెట్టే సైడ్ గెంటేసిందంట. హీ హైడ్ దేర్ అండ్ వాచ్డ్ ద ఆర్జ్ క్వైట్లీ. సో అక్కడే దాకుని సో ఆర్జ్ని చూస్తూ ఉన్నాడు. ఓకేనా. అప్పుడు వచ్చిన ఆర్జ్ ఏమంటున్నాడు, వైఫ్ డూ ఐ స్మెల్ యంగ్ కిడ్, వేర్ ఈజ్ ఇట్. సో తనకి ఏం స్మెల్ వచ్చింది, సో ఒక యంగ్ కిడ్ యొక్క స్మెల్ వచ్చింది. సో తనని స్మెల్ చేస్తున్నాడు అంటే తనకి డౌట్ వచ్చింది, అక్కడ ఎవరో చిన్న అబ్బాయి ఉన్నాడు అని చెప్పి డౌట్ వచ్చేసి వాళ్ళ వైఫ్ని అడిగాడు. సో ఎక్కడ అని చెప్పి వాళ్ళ వైఫ్ని అడిగాడు. హో దెర్ ఈజ్ నో కిడ్ హియర్, ద స్మెల్ మస్ట్ బీ ఫ్రమ్ ద సూప్ దట్ ఐ మేడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అప్పుడు ఆగ్రస్ ఏం చెప్తుంది, సో ఇక్కడ ఎవరు కిడ్ లేరు, సో ఆ స్మెల్ నేను ఏదైతే టిఫిన్ కోసం చేసిన సూప్ నుంచి వస్తుంది అని చెప్పింది ఆగ్రస్. నెక్స్ట్ సో ఆ టిఫిన్ చేశారు కదా. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆర్జ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వైఫ్ ద బ్రేక్ఫాస్ట్ వాజ్ pathetic as usual, you and your vegetables. If you don't wish to anger me further, bring me my hen that lay golden eggs. సో ఆ టిఫిన్ ఆ చేసిన సూపు ఆర్జ్కి నచ్చలేదు. సో లైక్ వెజిటేబుల్స్, సో తనకి ఏమి ఇష్టం, ఓన్లీ లిటిల్ కిడ్స్ని నెక్స్ట్ నాన్ వెజ్ తింటాం ఇష్టం. సో అది వెజిటేబుల్ సూప్ తనకి నచ్చలేదు. ఇఫ్ యూ డోంట్ విష్ టు యాంగర్ మీ ఫర్దర్, బ్రింగ్ మీ మై హ్యాండ్ దట్ లే గోల్డెన్ ఎగ్స్. సో అంటే నాకు కోపం తెప్పించకుండా, ఆర్జ్కి కోపం తెప్పించకుండా ఉండడానికి సో తన గోల్డెన్ హ్యాన్ని ఏదైతే గోల్డెన్ ఎగ్స్ పెడుతుందో ఆ హ్యాన్ని తెచ్చిచ్చేయమన్నాడు. నెక్స్ట్ ఫ్రమ్ బిహైండ్ ద ట్రంక్ జాక్ సా ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ సైట్. సో ఆ ట్రంక్ పక్కన దాక్కున్నాడు కదా, సో ఒక పెట్టి పక్కన దాక్కున్నాడు కదా ఎవరు, జాక్. సో జరిగే సిచ్యువేషన్ అంతా చూస్తున్నాడంట. సో అప్పుడు ఏం జరుగుతుంది, సో ఏ హెన్ లేయింగ్ గోల్డెన్ ఎగ్స్ ఈజ్ అన్బిలీవబుల్, యూ ఆర్ ఓన్లీ లక్కీ హెన్, యూ ఆర్ వన్ లక్కీ హెన్. సో అక్కడ మనం గోల్డెన్ ఎగ్స్ పెట్టే హెన్స్ని ఎప్పుడైనా చూసామా, చూడలేదు కదా. సో ఇప్పుడు ఆర్జ్ ఏమంటున్నాడు, సో ఏ హెన్ లేయింగ్ గోల్డెన్ ఎగ్స్ ఈజ్ అన్బిలీవబుల్. సో హెన్ గోల్డెన్ ఎగ్స్ పెట్టడం ఇప్పుడు చూడలేదు, సో అన్బిలీవబుల్, సో నమ్మలేకపోతున్నాం. యూ ఆర్ వన్ లక్కీ హెన్, నువ్వు చాలా లక్కీ. ఎందుకు లక్కీ, సో ఇఫ్ యూ డోంట్ లే గోల్డెన్ ఎగ్స్ ఐ వుడ్ హ్యావ్ హ్యాడ్ యూ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఒకవేళ అది గోల్డెన్ ఎగ్స్ పెట్టలేదు అనుకో, సో ఏం చేసేవాడు ఆర్జ్, సో దీన్ని బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ కింద తినేసేవాడు. హా 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 అని ఇదంతా ఎవరు చెప్తున్నారు, ఆర్జ్ చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ 12th సీన్. ఆఫ్టర్ కౌంటింగ్ ద ఎగ్స్ ద ఆర్జ్ వెంట్ టు టేక్ ఏ న్యాప్. సో ఈ హ్యాన్ పెట్టిన గోల్డెన్ ఎగ్స్ అన్నీ కౌంట్ చేసుకున్న తర్వాత ఆర్జ్ ఏం చేశాడు, కొద్దిసేపు పడుకోవడానికి వెళ్ళాడంట. సీయింగ్ దిస్ యాజ్ ద రైట్ మూమెంట్ ద ఆర్గస్ టోల్డ్ జాక్ టు లీవ్. సో అదే కరెక్ట్ టైము. సో అప్పుడు ఆగ్రస్ ఏం చెప్తుంది జాక్కి, సో ఆర్జ్ పడుకున్నాడు, సో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, సో మళ్ళీ లేవకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పింది. బట్ ఇట్ వాజ్ టూ లేట్, ద ఆర్జ్ వేక్ అప్. సో వెంటనే లేచిపోయాడంట. సో అప్పటికే సో ఇలా వెళ్ళిపోమని చెప్పింది. సో వెళ్ళిపోదాం రెడీ అయ్యేటప్పటికి ఆర్గ్ నిద్ర నుంచి లేచాడు. సా జాక్ అండ్ గేవ్ ఏ లౌడ్ రోర్. సో జాక్ని చూసేసి ఏం చేశాడు, సో గట్టిగా అరిచాడంట. హైడింగ్ ద బాయ్ ఫ్రమ్ మీ, ఐ హ్యావ్ యూ బోత్ ఫర్ సప్పర్. సో తన మీద కోపడ్డాడు, సో ఆగ్రస్ మీద కోపడ్డాడు. ఏమని, సో నా నుంచి నాకు కనిపించకుండా నువ్వు ఈ లిటిల్ బాయ్ని హైడ్ చేస్తావా, దాచిపెడతావా అని చెప్పి అరిచాడు. సో అరిచి ఇంకేమన్నాడు, ఐ విల్ హ్యావ్ యూ బోత్ ఫర్ సప్పర్. సో నేను సప్పర్ కింద లంచ్ కింద మీ ఇద్దరిని తినేస్తాను అని చెప్పి అన్నాడంట. నెక్స్ట్ సీయింగ్ ద ఆర్జ్ ఇన్ ఏ బ్యాడ్ మూడ్ జాక్ గ్రాబ్డ్ ద hen and sprinted out of the castle with the
ఆగ్రస్. సో అలా ఆగ్ని కోపంలో చూసి జాక్ ఏం చేశాడు, సో ఆ గోల్డెన్ హ్యాండ్ని పట్టుకుని నెక్స్ట్ ఆగ్రస్ని తీసుకుని ఆ క్యాస్టిల్ నుంచి బయటకు వచ్చేసాడంట. సో బయటకు చూడండి, సో రన్, సో బయటకు వచ్చేస్తూ రన్ అని ఇద్దరు కూడా, సో మొత్తం ముగ్గురు బయటకు వచ్చేసారు. In terror, the ogress had left the castle, but now she realized that she had nowhere to go. సో భయంతో తను కూడా జాక్తో పాటు బయటకు వచ్చేసింది. సో టెన్షన్లో. సో తర్వాత తనకి ఎక్కడికి వెళ్తుంది, తనకి వేరే ప్లేస్ లేదు కదా సో ఉండడానికి. సో బయటకు వచ్చేసింది కానీ తనకి ఉండడానికి వేరే ప్లేస్ ఏం లేదని ఆలోచించుకుంది. వేర్ షల్ ఐ గో, సో నేను ఎక్కడికి వెళ్ళాలి. అప్పుడు ఆగ్రస్ ఏమంటుంది, వేర్ షల్ ఐ గో, నేను ఎక్కడికి వెళ్ళాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వన్ బట్ ద ఆర్జ్, సో నాకు ఆర్జ్ తప్ప ఇంకెవరూ లేరు, సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది. ద ఆర్జ్ ఈజ్, అప్పుడు జాక్ ఏమంటున్నాడు, ద ఆర్జ్ ఈజ్ ఈవెల్ అండ్ డేంజరస్, సో ఆర్జ్ చాలా డేంజరస్. వై డోంట్ యూ కమ్ విత్ మీ, సో నాతో నువ్వు ఎందుకు రాకూడదు, సో నాతో రావచ్చు కదా నువ్వు. ఐఎమ్ ష్యూర్ యూ వుడ్ బికమ్ గ్రేట్ ఫ్రెండ్స్ విత్ మై మదర్, సో మా అమ్మతోటి నువ్వు మంచి ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్గా ఉండొచ్చు, సో నాతోటి వచ్చే అని చెప్పి అన్నాడు జాక్. So next, Jack and the ogress soon found themselves sliding down the beanstalk, but the arch was not far behind. సో వాళ్ళు అలా దిగుతూ ఉండగానే ఏం కనిపించింది వాళ్ళకి, సో ఆర్జ్ కూడా ఆ బీన్ స్టాక్ పట్టుకుని దిగుతున్నాడంటే, కిందకు వచ్చేస్తున్నాడు. సో వస్తూ వస్తూ ఏమంటున్నాడు, యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ, సో మీరు నా నుంచి తప్పించుకోలేరు అంటున్నాడు. సో ఓకేనా, సో ఎంతో దూరంలో లేరు, జాక్కి ఆగ్రస్కి ఆర్జ్ ఎంతో దూరంలో లేడు, చాలా దగ్గరగా ఉన్నాడు. సో వస్తూ వస్తూ యూ కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ మీ, మీరు నా నుంచి తప్పించుకోలేరు అని అంటున్నాడు. నెక్స్ట్, as soon as Jack and the ogress hit the ground, Jack started chopping the stack with an axe that he found in the garden. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు జాక్ ఇంకా ఆగ్రస్ కిందకు వచ్చేసారో, సో తనకి అక్కడ గార్డెన్లో కనిపించిన దేంతోటి సో యాక్స్ తోటి, గొడ్డలతోటి, సో దాన్ని నరకడం మొదలుపెట్టారంట. దేన్ని, బీన్ స్టాక్ని. సో ఈ కొమ్మని నరకడం స్టార్ట్ చేశారు. సో హంప్, సో నరుకుతున్నాడు. సో నెక్స్ట్ ఆగ్రస్ ఏమంటుంది, క్విక్ అంటే త్వరగా కట్ చేయమని చెప్తుంది. సో నెక్స్ట్, ద స్టాక్ వాజ్ సూన్ చాప్డ్ డౌన్, ద ఆర్చ్ ఫెల్ టు ద గ్రౌండ్ అండ్ టర్న్డ్ ఇన్ టు స్మోక్. సో వీళ్ళు దిగిపోయిన వెంటనే అంటే ఆర్చ్ కిందకి రాకుండానే దీన్ని కట్ చేసేసారు. సో కట్ చేసేయడం వల్ల ఏమైంది, ఆర్చ్ గ్రౌండ్ మీద పడిపోయాడు. సో పడిపోయి ఎలా ఫామ్ అయిపోయాడంట, ఎలా తయారయ్యాడు, స్మోక్ కింద అయిపోయాడు, మనిషిలో లేడు, స్మోక్ కింద అయిపోయాడు. జాక్ షోడ్ హిస్ మదర్ ద హ్యాండ్ దట్ లేడ్ గోల్డెన్ ఎగ్స్. అప్పుడు జాక్ ఏం చేశాడు, సో తనతో పాటు తెచ్చిన క్యాస్టిల్ నుంచి తెచ్చిన హెన్ని సో ఆ హెన్ ఏం చేస్తుంది, గోల్డెన్ ఎగ్స్ పడుతుంది కదా, ఆ హెన్ని వాళ్ళ మదర్కి చూపించారు. ఓకేనా. సో ఇదంతా చెప్పి వాళ్ళ మదర్కి స్టోరీ చెప్పాడు. సో అక్కడ పైన జరిగిందంతా స్టోరీ చెప్పాడు. సో అప్పుడు వాళ్ళ మదర్ ఏమంటుంది, సో బట్ జాక్ దట్ స్టీలింగ్, సో నువ్వు తీసుకొచ్చావు సరే, కానీ అది నువ్వు అతనికి తెలియకుండా తెచ్చావు, సో దాన్ని ఏమంటారు, దొంగతనం అంటారు, సో నువ్వు స్టీల్ చేసావని చెప్తుంది. అప్పుడు ఆగ్రస్ ఏమంటుంది, నో సిస్టర్, ఇట్ ఈజ్ అన్ రివార్డ్ ఫర్ ఫ్రీయింగ్ మీ ఫ్రమ్ దట్ ఈవిల్ ఆర్జ్. సో అది స్టీలింగ్ కాదు, సో ఇట్ ఈస్ ఏ రివార్డ్. ఎందుకు రివార్డు, సో నేను ఇస్తున్నాను, ఆగ్రస్ ఇస్తుంది. సో ఎందుకు, సో తన్ని ఆర్జ్ నుంచి ఫ్రీ చేస్తాడు. అవును కదా, అక్కడి నుంచి తప్పించి మంచి పని చేశాడు. తన ఈవిల్ ఆర్గ్ కదా, సో తిన్ని కష్టపెడుతూ ఉండేవాడు, సో దాన్ని అక్కడి నుంచి తప్పించి మంచి పని చేశాడు. సో అందుకని నేను ఇస్తున్న రివార్డ్ అని చెప్పి అంది. సో అప్పుడు జాక్ ఏమంటున్నాడు, నౌ వీ కెన్ ఆల్ లివ్ టుగెదర్ హ్యాపీలీ. సో ఇప్పుడు మనం అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి జాక్ అంటున్నాడు. సో ఇది లెసన్.